హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. ఈరోజు తమ్నేల్ చూసే ఉంటారు. ఎటు వెళ్ళినామంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ రన్ చేసాము. అది ఎందుకు రన్ చేసామంటే జూనియర్ ఎన్టీఆర్ అన్న బర్త్డే వస్తుంది. ఇన్ అడ్వాన్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ రన్ చేసాము. చలో మొత్తం వీడియో చూసేయండి, మీకు అర్థమవుతుంది. మేము ఏమేమి చేసాము, ఏమేమి అన్నీ చూపిస్తాము. చలో. సో ఇప్పుడే కార్ తీసినాను, మన వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు చేస్తున్నాడు ఈయన ఎక్కించుకొని, ఇంక ఇద్దరు ముగ్గురు ఎక్కించుకొని వెళ్ళాలా. హాయ్ హాయ్ పవన్ బాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఇప్పుడు ఎటు పోతున్నాం? ఏసీ పెంచితే ఇగో తడిచిపోతుంది బయట ఎండకి. ఆల్రెడీ 3 పాయింట్స్ ఉంది పవన్. ఇప్పుడు చెప్పు. వీడియో తీసుకుంటా. తెలుసు పవన్. ఇప్పుడు చెప్పు, ఎటు వెళ్తున్నాం? మనం కుక్కట్పల్లి వెళ్తున్నాం. దేనికి? రక్తం తీయడానికి. ఇప్పుడు ఇంకా ఎవరెవరు వస్తున్నారు? ఉదయరాజ్ వస్తుండు, ఇంకా మన ఇర్ఫాన్ బాయ్ వస్తుండు. సరే, అలా నెక్కించుకొని వెళ్ళిపోమంటావా? వెళ్ళిపోదాం. రైట్, చలో. సో పవన్, ఇద్దరు పెద్ద మనుషులు వెనకాల వచ్చారు. మూడో ఆయన వస్తాడు కానీ అన్నా నమస్తే. ఏం పేరు? ఇర్ఫాన్ మొహమ్మద్ ఇర్ఫాన్, షేక్ మొహమ్మద్ ఇర్ఫాన్. నీ పక్కన ఒక డాన్ గుర్స్ ఉంది తెలుసా? ఉదయ్ బాయ్. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? ఇప్పుడు ఎటు పోతున్నాం? దేనికి? అది వెళ్ళిపోమా? రైట్, చలో. బ్లాగ్ మొత్తం చూసేయండి గాయస్. పవన్, ఇంగ్లీష్ వద్దులే కానీ తెలుగులో మాట్లాడు. చెప్పు మ్యాన్. ఏం చేస్తున్నావు? ఖాళీ కూర్చున్నావా? ఏం చేద్దాం, పెట్రోల్ అంటే ఆంటీని విలువ అంటే ఆంటీని చెప్పు. ఇగో ఉదయ్ పిలుస్తాడు. కాదు, ఆ ప్యాషన్ బండ్ తర్వాత నెక్స్ట్ మనదే రావాలి. కారు వస్తున్నాను. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. ఉన్నాం కదా, వేద్దాం. ఎంత కొట్టిద్దాం? ఏందా నా ఏమంటున్నావానా? మెల్ల సందలో చూసి గన్నా అక్కడ గన్న, అది గన్న అన్నారు దాన్ని. అదే అంటారు, గన్న అంటారు. పవన్ చెప్పు, నేను ఎట పోయినట్టున్నావు ఫెస్ట్కి? నిన్న ఫెస్ట్ పోలే. ఇగో లేదు ఇర్ఫాన్ బాయ్ బాయ్ అలా టీకేఆర్ కాలేజ్ పోయిండు నేను ఫెస్ట్కి. ఎక్కడి నుంచి అనుకుంటున్నావు? ఇంట్లో కూర్చొని స్టోరీ పెట్టిండు ఫెస్ట్ది. ఏమంటావు? మా కాలేజ్ కదా మ్యాన్, ఇక స్టోరీ పెట్టుకోవాలి అంటే పాస్డ్ అవుట్ అయినా మా కాలేజ్ అంటావా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చాడు, మాలల్లో ఎక్కించుకున్నాము. ఆ పెద్ద మనిషిని చూపి. ఆ పెద్ద మనిషి హాయ్ చెప్పు. నీ పేరు చెప్పు. జాన్. అంటే జాన్, ఓన్లీ జానా లేకపోతే జాన్ పాలా? జాన్ పాల్. ఇప్పుడు ఎటు పోతున్నాం? తెలియని ఎక్కినావా ఇప్పుడు బండి? ఎందుకు? మ్యాజికా? సరే, ఇప్పుడు ఏంటంటే ఇద్దరు భారీ పర్సనాలిటీ మధ్యలో ఒక ఎలుక పిల్ల కూర్చొని ఉంది. ఆ ఎలుక పిల్ల ఎవరో? ఇర్ఫాన్ బాయ్. అలా సీరియస్ లుక్ లేవకు. ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ కంటే నా బ్యాక్గ్రౌండ్ పెద్దది. ఇర్ఫాన్ బాయ్ ఏమంటావు? సీట్ సరిపోయిందా? సరిపోయింది బాయ్. నిజం చెప్పి. ఇప్పుడు నిజం సరిపోయింది అనుకుంటున్నావులే. ఇద్దరు బౌన్సర్ల మధ్యలో ఒక ఎలుక పిల్లని కూర్చోబెట్టిన అనుకుంటున్నావులే. అవన్నీ సరిపోయింది ఇప్పుడు. అంతే అంటవా? సరే భయ. సో ఇదేంది మ్యాన్? బాల్నగర్ ఫ్లైఓవర్. నచ్చొచ్చింది. బాల్నగర్ ఫ్లైఓవర్. ఏమంటావు బాయ్? ఇర్ఫాన్ బాయ్ అది అదే పాట అట్లనే పాడాలా? ఇంకొక 5 to 10 minutes వెళ్ళిపోతాము. మా అందరూ రక్తాన్ని చిందిస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఫేస్ రియాక్షన్స్ అన్నీ తీసుకుందాం. సరే నచ్చలో.
అటు చూపి మ్యాన్. సో ఇప్పుడే వచ్చినాం సక్సెస్ఫుల్లీ ఈ లొకేషన్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు మా వాళ్ళందరూ రక్తదానాలు ఇస్తారు, చూద్దాం ఎట్లా అనిపిస్తుందో. చలో లెట్స్ సీ ద వీడియో. సో ఇప్పుడే మా పెద్ద మనుషులు నలుగురు రక్తదానం చేయడానికి వెళ్తున్నారు, బ్లడ్ డొనేషన్. దీంట్లో ఈ పెద్ద మనిషి ఉదయ్ 1 లీటర్ రక్తం ఇచ్చినా బ్రతికే ఉంటాడు. సో అది సంగతి. మాల్ రా మ్యాన్, రా. సో ఫ్రెండ్స్ ఆల్రెడీ లోపలికి వెళ్ళాము. అయితే మా పెద్ద మనుషులు ఏం చేశారంటే ఫుడ్ తినకుండా వచ్చారు. వెనకాల 2 పెద్ద మనుషులు. సో టిఫిన్ వీళ్ళిద్దరు చేశారు. ఇప్పుడు టిఫిన్ చేసిన తర్వాత 1/2 అవర్ ఆగాలంట. ఇప్పుడు పోయి లోపల కూర్చొని ఈ పెద్ద మనిషి ఏమో చేస్తుండు. అయితే ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఫస్ట్ మా అంకుల్ ఈ అంకుల్ తోటి ఫస్ట్ బ్లడ్ ఇప్పిస్తాం, ఆయనతోటి వీడియో చేస్తాం. లోపలికి వచ్చినాము, చాలామంది పబ్లిక్ ఉన్నారు, రక్తదానం చేస్తున్నారు. కానీ ఇక మా వాళ్ళందరూ ఫోన్లు వాడుకుంటూ కూర్చురు. చెప్పవన్ ఏం పోతా ఉబ్బరిపోతా. ఓకే, ఆయనతోటి ఏం మాట్లాడకూడదని డైరెక్ట్ అది తీసి చూపిస్తుండు. రావులకోల్ మొత్తం హాయ్, వీడియో ఆన్ చేసినప్పుడల్లా హాయ్ చెప్తావా? ఆల్రెడీ నువ్వు ఉన్నావు కదా, ఎందుకులే. ఈ బాయ్ అయితే ఈయన బిజినెస్ మ్యాన్ కమ్ రౌడీ షీటర్ కమ్ అన్నీ A to Z. ఏమంటావు? ఓకే ఏంటిది బాయ్ ఏమంటున్నావు? I am 15 kgs. 115 kgs. ఓకే. Only 15. ఓకే. ఏం చేస్తున్నారు బాయ్ ఈడ నుంచనే? అంతేనా? ఆడ ఏం నడుస్తుంది? ఫామ్లో రాపించుకుంటున్నాను. ఓకే. ఆటోగ్రాఫ్ పెట్టు బాబు. ఫామ్ తీసుకుని అటు పో అమ్మా. పో అంటే నిజంగా పోయా బాగు, అందరూ ఉన్నారుగా. Successfully completed the registration. అయింది ఇది ఇంగ్లీషా? Successfully completed the registration. ఓకే నౌ Go there. ఓకే. ఐకమ్మా వెయిట్ మిషన్ 86. మోడ్ 86 ఉన్నాడు, మోడ్ 115 ఉన్నాడు. రికార్డ్ బ్రేకింగ్ అట్లుంటది మనతోని. జూనియర్ ఇంకేర్ పేరు బ్రాకెట్ ఎన్టీఆర్ అనరా? ఏ ఫాదర్ పేరు టైగర్. ఏ బాజీ బాబు ఇక్కడ బ్రాకెట్ టైగర్ అనరా? ఏజ్ 24. వెయిట్ అదే కావాల్సినంత. సేమ్ బాయ్ ఏం చేసినావు బాయ్? బీపీ చెక్ చేశారు భయ్యా. ఇట్రా నువ్వు ఎటు పోతావు అట్లా? చెప్పు. బ్లడ్డా ఇప్పుడే పోయి ఇస్తావా? సరే పో, వెళ్ళిపో. రాకు మళ్ళా రాకు, నా కార్లోకి ఎక్కకూడదు. చెప్పు ఇర్ఫాన్ భాయ్ ఏమి ఇచ్చారు చేతిలో? 2 ప్యాకెట్లు ఇచ్చారు భయ్యా. దేనికి? తంగలు ఇచ్చారు బ్లడ్ చేయడానికి. ఇప్పుడు ఏంది దాంట్లో జ్యూస్ పోసుకొని తాగుతామా? చూద్దాం. బ్లడ్ తాగుతున్నాను మళ్ళా. సరే
ఇప్పుడు 1 month బ్యాక్ అలా కాదు ఏం భోజనాలకు వచ్చినట్టు అట్లా ఇంత కూర్చున్నావు ఏంటిది ఏంటిది లేట్ అవుతుంది ఆగలేదు. ఆహా అర్థం కాదన్న ఫ్యాన్స్ 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 ఏందన్నా మీ ఫ్యాన్స్ అన్నా. ఓకే అన్న ఓకే అన్న పనుకో ఇంకా అనుకో నిమ్మలంగా అనుకోను చూసి జుట్టు ఎగిరిపోతుంది పేషెంట్ బాయ్ పనుకోనికి రాలేవు బాయ్ పవన్ జాగ్రత్త ఓకేనా మొత్తం ఇప్పుడు ఇక్కడ మొత్తం రికార్డ్ బ్రేక్ చేసినావు అర్థమవుతుందా 115 kgs మొత్తం బ్లడ్ ఇస్తున్నావు ఫస్ట్ టైం ఇస్తున్నావు కదా పై ఓకే ఓకే ఏమంటావు అన్న చెప్పు చెప్పు మొత్తానికి బ్లడ్ ఇస్తున్నాం గుడ్ బాయ్ సో నేను లాస్ట్ నేనే ఉన్నాను ఒక మోల్ అక్కడ కూర్చొని ఉన్నాను అందరు కళ్ళు తిరుగుతున్నాయి అన్న అందరు కళ్ళు తిరుగుతున్నాయి సో మనం ఇప్పుడు నెక్స్ట్ మనమే వేయాలా సో లెట్స్ సీ అది ఏది నా సంచేది నా సంచి సార్ ఏంటి సార్ అది వెల్ విషర్స్ అందరు వస్తున్నారు మనీష్ భాయ్ని. బంతిచ్చారు ఇప్పుడే చేతికి బంతిచ్చారు చేతి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు సక్సెస్ఫుల్లీ బ్లడ్ డొనేషన్ అయితే చేసినాము లాస్ట్ మాజా ఆ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు సో బ్లడ్ డొనేషన్ కంపల్సరీ ఇయర్కి ఒకసారి అనేది చేయండి మీకు కూడా హెల్త్కి మంచిది కొత్త బ్లడ్ వస్తుంది సో అదే సంగతి ఇంకా మా వాళ్ళు ఈ పెద్ద మనిషి బ్లడ్ ఇచ్చిండు కానీ బ్రెయిన్ దుబ్బింది ఇంకా అట్లా కూర్చున్నా ఇంకిద్దరు ఎటు పోయారు ఇంకా అర్థమవుతలేదు ఒక పర్సన్ అయితే వీడియో తీసుకో సో అదే సంగతి అయితే మొత్తం అన్నిట్లో కలిపి మావాడే రికార్డ్ బ్రేక్ చేసిండు దీంట్లో వెయిట్ గెయినింగ్లో 115 kgs వచ్చింది అది రికార్డ్ బ్రేక్ అయిపోతుంది అందరికి తెలిసిపోతుంది అది సో హెల్దీగా తినాలా బ్లడ్ మంచిగా బ్లడ్ డొనేషన్ గురించి చెప్పు అంతే సరే స్టార్టింగ్ ఇటు నుంచి బాయ్ బ్లడ్ డొనేషన్ ఓకే మావాడే చెప్పిన ఇందర రికార్డ్ బ్రేక్ అని చెప్పాలి 115 kgs దిస్ క్యూట్ లిటిల్ ఫెలో అది నేనే. సో నెక్స్ట్ పవన్ బ్లడ్ డొనేషన్ ఎట్లా అనిపించింది చాలా బాగుంది కళ్ళు తిరిగి ఇప్పుడే సెట్ అయ్యాను భయ ఈ అంకుల్కి అయితే ఏం కాదు అంకుల్ ఎట్లా అనిపించింది ఇంగ్లీషా ఓకే రా చెప్పు ఇర్ఫాన్ భాయ్ ఎట్లా అనిపించింది గుడ్ అంటే ఇప్పుడు నువ్వు శ్రీహిందీ కాలేజ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావా ఎస్ మళ్ళీ కమెంట్లో గెలిచికొస్తే చూసి
సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా బ్లడ్ డొనేషన్ చేసినాము, అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. సో ఇక మా వాళ్ళందరూ చెప్పండి మ్యాన్, హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్? ఓకే, నా కళ్ళు తిరిగి పడిపోయాను కోమా. ఆయన ఇప్పుడు మాట్లాడాడు ఆయన. జాన్ బాయ్ చెప్పు. నైస్ ఎక్స్పీరియన్స్. సర్టిఫికేట్లు చూపాను. సర్టిఫికేట్లు ఏ సర్టిఫికేట్ లేడునే? ఆ సర్టిఫికేట్లు వెనకాల పెట్టిరు. అవి సర్టిఫికేట్లు ఇస్తారనమాట. సో అది సంగతి. ఉదయ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం మంచిగా అనిపించింది. అయితే ఇప్పుడు కెమెరా వీడియో తీసాయని అయితే కళ్ళు తిరిగి పడిపోయాడు. అన్న అయితలేదని ఇట్లా పట్టుకున్నాడు కానీ అలానే అంటాడు ఫ్రెండ్స్, పట్టించుకోవద్దు అలాంటివన్నీ. అయితే ఇంకా మంచి మంచి మీకు కంటెంట్ వీడియోలు వస్తాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. తెలుగు వ్లాగర్ మనీష్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.